మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఛానల్. 19వ తారీఖు ఎంతో విశేషంగా కూడా మనకు ఆరుద్ర నక్షత్రము మంగళవారం రోజు రావడం ఎంతో విశేషము. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము మనకు మంగళవారం రోజు వస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే వివాహానికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి వారు కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారు కానీ, అదేవిధంగా సంతానం కోసము ఇబ్బంది పడేటువంటి వారు కానీ ఈ రోజు నాడు ఈశ్వరునికి అన్న పూజను నిర్వహించడం వల్ల వీటి నుంచి అధిగమించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా సంతానం కోసం ఏమిటి అంటే చక్కగా కూడా అన్నముతో శివలింగాన్ని చేసుకొని దానికి చక్కగా కూడా షోడశోపచార పూజ చేసి 108 నామాలు చెప్పి ఈశ్వరునికి కొబ్బరికాయను నివేదన చేసి మరొక కొబ్బరికాయలో ఆ, చక్కగా కూడా నిండుగా కూడా ప్యూరు నేతితో దీపారాధన కొబ్బరి దీపం పెట్టి అదేవిధంగా కొబ్బరి అన్నము నివేదన చేసి ఈ పానమట్టం ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో దాన్ని ఎగ్జాక్ట్గా కూడా తీసి భుజించడం వల్ల అంటే పూజ పూర్తయిన తర్వాత అన్నంతో చేసినటువంటి యొక్క శివలింగానికి మనము మధ్యలో భాగాన్ని కరెక్ట్గా కూడా తీసి తినడం వల్ల సంతానానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బలము అనేటువంటిది మనకు ఈశ్వరుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం దీనికి వాస్తవానికి కూడా రాహు అధిపతి. అయితే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము ఎవరైతే భర్తలు చెడు వ్యసనంతో ఉండేటువంటి వారు కానీ, కొంత మార్పు రావాలి అనుకునేటువంటి వారు కానీ తప్పకుండా మనం చెప్పేటువంటి యొక్క మంత్రాన్ని వీరు ఈ ఆరుద్ర నక్షత్రం రోజు సుమారుగా కూడా ఒక 1008 సార్లు చదివేటువంటి ప్రయత్నం చేయాలి. దీని వలన మీ భర్తలలో తప్పకుండా కూడా అంటే సరిగ్గా మమ్మల్ని చూసుకోవడం లేదు, మా ఇంటిని పట్టించుకోవడం లేదు, చెడు వ్యసనాలతో తిరుగుతున్నాడు, అదేవిధంగా వైవాహిక జీవితం అనేటువంటిది సరిగ్గా లేదు అనేటువంటి సందర్భంలో కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ తిరిగేటువంటి వారందరూ కూడా భర్తల గురించి భార్యలు ఈ రోజు నాడు సంకల్పించుకోండి. ఇది ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం పతిం ఉర్వారుకవ బంధధృతి మోక్షమామృతాత్ క్లీం. మరలా చెప్తున్నాను. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం పతిం ఉర్వారుకవ బంధధృతి మోక్షమామృతాత్ క్లీం. దీనిని 1008 సార్లు ఎవరైతే తప్పకుండా సంకల్పించుకొని అన్యోన్య జీవన సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం పెట్టుకొని మీ యొక్క గోత్రము అవన్నీ కూడా చెప్పుకొని చక్కగా కూడా ఎవరైతే ఈ పూజను నిర్వహించుకుంటారో 19వ తారీఖు మంగళవారము, మంగళవారానికి అధిపతి కుజుడు, కుజదోషానికి సంబంధించి జాతకంలో ఉన్నా కూడా, అదేవిధంగా కొంత కాలసర్ప దోషానికి కానీ రాహుకేతువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకు కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము కృష్ణపక్షంలో ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా దేవాలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని అన్నపూజ వంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. మన దేవాలయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరునికి తప్పకుండా కూడా అన్నపూజ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఎవరికైనా అన్నపూజలో పాల్గొనేటువంటి వారు తప్పకుండా మీ యొక్క గోత్రనామాలపై సంప్రదించండి. వాట్సాప్లో మీ యొక్క గోత్రనామాలు పంపించండి. ఎలాంటి రుసుము లేకుండా తప్పకుండా మీ యొక్క గోత్రనామాలపై అన్నపూజ చేయడం జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. కింద కామెంట్ రూపకంగానైనా కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. 19వ తారీఖు మంగళవారము ఆరుద్ర నక్షత్రం రోజు అన్నపూజ నిర్వహించేటువంటి పరిస్థితి. లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరి కుటుంబం బాగుండాలి అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. కనుక సదరు భక్తులు అర్థం చేసుకొని ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి, విజయవంతం చేయండి. ఇలాంటి రుసుము లేదు, కేవలం మీ గోత్రనామాలు ఇవ్వండి, తప్పకుండా పూజ చేస్తారు. అందరూ ఆల్ ది బెస్ట్.